పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పబ్బం గడుపుతుందన్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. బాబు మోసాన్ని ప్రతి ఇంటికి వివరించాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు. మాయా, మోసం, దగా అనేవి చంద్రబాబు దగ్గరే కనిపిస్తాయని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ మీద కూడా ఉందన్నారు బొత్స సత్యనారాయణ. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలమైంది. ఈ సంవత్సర కాలంలో ఏదైతే ఇవాళ ఉన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నాయో వాటిని అమలు జరపడంలో విఫలమవడమే కాకుండా ఎప్పుడు చేస్తారో అనే తారీఖును కూడా ప్రకటించకుండా ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలని చెప్పి ఎప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా ఇలాంటి మోసాలు మాయలు చేస్తూ కాలం గడుపుతూ పబ్బం గడుపుతూ మన పెద్దల మీద వారి మీద ఆవాకులు చావాకులు మాట్లాడుతూ మరి ఈ కార్యక్రమం చేస్తున్న ఈ తరుణంలో ఈ విషయాన్ని ప్రజలు చెప్పడమే ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం. సుపరిపాలనలో తొలి అడుగు అని చంద్రబాబు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇది సుపరిపాలనలో తొలి అడుగు కాదని, చంద్రబాబు మోసపు పాలనలో తొలి అడుగు అని విమర్శించారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. నిజాలను నిర్భయంగా ప్రసారం చేసే సాక్షి టీవీని చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు అంబటి. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి ఎస్ మాది సుపరిపాలన అంటే శభాష్ అని మనం కూడా అన్నాం. ఎన్ని వాగ్దానాలు ఇచ్చావు, ఎన్ని చేశావు అనేది ఇక్కడ ప్రశ్న. అందువల్లే మనం చెప్తున్నాం ఏంటంటే ఇది సుపరిపాలన కాదు, సుపరిపాలనలో తొలి అడుగు కాదు, ఇది మోసపు పాలనలో తొలి అడుగు అనేది మనం చెప్పాలనేది మన కార్యక్రమం. మీరు ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారిదే ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది, చూపిస్తాం. ఇది ఫోన్లో స్కాన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆయన ఇచ్చినటువంటి షూరిటీ బాండ్స్ అన్నీ వస్తాయి. పెద్ద షూరిటీ ఇచ్చాయండి, అదేంటి తెలుసా? బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. నంద్యాల జిల్లా ఆత్మకూరులో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమం శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి నేతృత్వంలో జరిగింది. కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న ఉచిత బస్సు ప్రయాణంపై నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు కల్పలతారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలకు ముందు అలవి కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు చెప్పిన ఉచిత బస్సు ప్రయాణంపై కూటమి ప్రభుత్వానికి చురకలంటించారు. అక్కడ మహిళలు కనిపిస్తే నీకు ఉచిత బస్సు, నీకు ఉచిత బస్సు, నీకు ఫ్రీ, నీకు ఫ్రీ, నీకు ఫ్రీ. మీరమ్మా, మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారా? 8 మంది మీరు మహిళలంతా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగండి, మీకు అంతా ఫ్రీనే. అంటే అత్తగారింటికి వెళ్తారా, అమ్మగారింటికి వెళ్తారా, పుణ్యక్షేత్రాలకు వెళ్తారా, ఎక్కడికైనా వెళ్ళండి. ఎవరన్నా మీకు మిమ్మల్ని టికెట్ అడిగితే మా మొబైల్ చెప్పండి అని చెప్పారు. ఈ రోజు ఏం చేశారు? జిల్లాకే పరిమితం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నియోజకవర్గ స్థాయి బాబు షూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా తీసుకోవాలని కార్యకర్తలకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. బాబు మోసాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. ప్రతి కార్యకర్త ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ రోజు బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ అని రీకాల్ చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోని మన ప్రజల్లోకి తీసుకుపోవాలా. ఈ రోజు ఇదే వాళ్ళు చెప్పారు, దీన్ని కూడా మీరు పూర్తిగా ఈ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మేనిఫెస్టో ఉంటుంది, పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో ఉంటుంది, రెండు కూడా పేరే చేయాలా. మనకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంత మేలు జరిగింది కుటుంబానికి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్ని లక్షలు మనకు రావాలా, ఇంత డబ్బు రావాలా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం